ప్రస్తుతానికి తెలంగాణలో పర్టిక్యులర్‌గా హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే, అల్లు అర్జున్‌కి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే గతంలో హైడ్రాకి సంబంధించిన అంశంలో నాగార్జున గారికి సంబంధించిన అంశం అవ్వచ్చు. సో, ఈ 2 అంశాల్లో అసలు కేటీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేకపోయినా గాని, కావాలని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే పనిలోనే ఉండడం తప్పితే ఆయనకి ఇంకో పని లేదు అనే కోణంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ఇమ్మీడియేట్‌గా కేటీఆర్ గారు స్పందించారు. అసలు తనకు సంబంధం లేని విషయంలో తాను ఎందుకు స్పందిస్తున్నారు అనే కోణంలో ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనిపై మీరేమంటారు అసలు? ఇప్పుడు అల్లు అర్జున్ అనామకుడు కాదు. ఒకటి సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ, ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా బయటోడు కాదు, తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ లో తెలంగాణలో ఉంటాడు. ఒకటి కేటీఆర్ ఒక బాధ్యతమైనటువంటి పార్టీ నాయకత్వంలో ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాడు. ప్రభుత్వము ఒక పనితీరు, ఒక సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఆ రోజు ఒక సంఘటన ఏం జరిగింది? ఆ సంఘటనలో ఒక మహిళ చనిపోయింది. బాబు కొంత ప్రతికూల పరిస్థితి హాస్పిటల్లో ఉన్నాడు. సంఘటన దానికి సబ్సిక్వెంట్ గా ఆ కేసు దానికి బాధ్యుడిగా అల్లు అరవింద్ని ఫిక్స్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రశ్నించకుండా ఎట్లుంటారు? ఎందుకు అంటే వాస్తవంగా ఆ రోజు నిజాయితీగా మాట్లాడితే ఆ రోజు ఆ అల్లు అరవింద్ అక్కడ పోయినప్పుడు జరిగినట్టు తొక్కిసలాట ఉంది కదా, అదే సంధ్య థియేటర్ యాజమాన్యం అధికారికంగా స్థానిక పోలీసులకి లెటర్ పెట్టింది. రేపు రిలీజ్ ప్రోగ్రామ్ ఉంది, సో అండ్ సో సినీ స్టార్స్ సినిమా పుష్ప ఉంది, స్టార్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు, ప్రముఖులంతా ఉంటారు, కొంత క్రౌడ్ ఉంటుంది, కొంచెం సెక్యూరిటీ భద్రతా చర్యలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అధికారికంగా లెటర్ పెట్టింది. స్థానిక పోలీస్ స్టేషన్లకు ఇచ్చింది. మరి ప్రభుత్వం ఏం చేసి ఉండాలి చెప్పండి? ఆ మాత్రం జాగ్రత్త ఏర్పాట్లు చేయాలా వద్దా? ప్రభుత్వం చేసిందా? ఎందుకు చేయలే? ఎవరిది తప్పు? ఆడ తొక్కిసలాట జరిగినప్పుడు ఇవాళ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇవాళ భారతదేశంలో సినిమా స్టార్స్ అంటే ప్రజల ఉండేటటువంటి సినిమా అంటే నాకు అభిప్రాయం ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రజలైతే ఎగబడతారా కాదా? ఓ సినిమా హీరోనో లేకపోతే ఓ సినిమా పాపులర్ నటీనో నటీనటులు వచ్చిరంటే అప్పుడు కొంచెం ప్రభుత్వాలు కాదు, బాధ్యత అయితే ఉన్న ప్రభుత్వాలకు ఏం చేయాలి? దాని తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి కదా. ఎందుకు చేయలే? నిర్లక్ష్యం కాదు. ఎవరి నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగింది. కంట్రోల్ చేయాలి కదా కనీసం ప్రభుత్వము. ఆ పోలీసులు స్థానిక పోలీసా లేకపోతే ఏదో ఫోర్స్ను ఏర్పాటు చేసి కొంత ఏర్పాట్లు చేయలేదు కదా. మీరు కదా తొక్కిసలాటకు బాధ్యులైంది. మరి ఒక సినీ నటుడు ఉన్నటువంటి ఏముంటుంది? ఒకవేళ మీరు నిజంగా కూడా అల్లు అరవింద్ని ఎట్లా చేస్తారు అని తెలిసే అవకాశం కూడా ఉండదు కదా. ఇప్పుడు బాధ్యత పోలీసు ఒక్కరికే ఉండాలి. నేనంటే ప్రభుత్వం అంటున్నా నేను. సరే, ప్రభుత్వానికి అనుకున్నా అక్కడికి వెళ్ళిన పౌరులకి లేదా ఉంటది. ప్రజలకి ఏముంటది అంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వాడు వచ్చినప్పుడు వాడు ఆ భావోద్వేగంతో ఆ ఎమోషన్ తోటో కొంత వాడు అలౌకికంగా ప్రవర్తిస్తాడు. నేను చెప్తున్నా మాట వాడుతున్నాను, అలౌకికంగా ప్రవర్తిస్తాడు. దాన్ని మనం కొంత ప్రభుత్వం అనేది జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి, కొంత చేయాలి. ఎస్, నేను అడుగుతున్నాండి, అదే గోదావరి పుష్కరాల్లో 2016 అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల దగ్గర తొక్కిసలాట అయింది. మరియు 25 మంది చచ్చిపోయారు. 22 నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు. మళ్ళీ నిజంగా కూడా ఏంది తొక్కిసలాట ఏంది? ఆ రోజు ఫోటో షూట్ కోసం మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలే? మరి బాధ్యుడు చంద్రబాబు నాయుడు అవుతాడు కదా. ఆయన వల్ల జరిగిన తొక్కిసలాటే కదా. ముఖ్యమంత్రి కూడా 2 పాత్రలు ఆయనే కదా. మరి చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలే? ఏం బట్టి ఇప్పుడు వాస్తవం కూడా ఏమంటున్నా అంటే, నేను ఎందుకు అంటున్నా అంటే, ఎప్పుడే కూడా ఒక సెలబ్రిటీని, ఓ పొలిటికల్ సెలబ్రిటీ కావచ్చు, ఓ సినీ సెలబ్రిటీ కావచ్చు, ఓ క్రికెట్ సెలబ్రిటీ కావచ్చు, ఓ సోషల్ సెలబ్రిటీ వచ్చినప్పుడు ఒక మాస్ కొంత ఎమోషనల్గానో అలౌకికంగానో కొంత క్రౌడ్ ఫుల్ అవుతుంది, ఆ తొక్కిసలాట జరుగుతుంది. దానికి కొంచెం ఏంటంటే నిర్వాహకుల కంటే కూడా అక్కడ ప్రభుత్వము పోలీసు ఇదంతా కూడా కొంత బందోబస్తు సంబంధించిన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ ఉంటుంది. ఆ కోణంలో ప్రశ్నించండి కేటీఆర్, ఆ కోణంలో ప్రశ్నించండి. నేను కూడా అంటున్నాను, ఒకవేళ నిజంగా ఇవాళ అల్లు అరవింద్ మీద క్రిమినల్ కేసు పెట్టింది న్యాయము కరెక్ట్ అయి ఉంటే అయితే సేమ్ మరి ఆ రోజు
పుష్కరాల్లో జరిగిన సంఘటనలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. మరి మరి ఇది అన్నోళ్ళు అది కరెక్టే, అది ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆ కోణంలో కేటీఆర్ గారు ప్రశ్నించారు. రెండవది మీరు నాగార్జున అన్నారు. నాగార్జున విషయంలో చిల్లరగా చౌకబారుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరండి? ఒక మంత్రి అయ్యుండి వీళ్ళు కాదా మాట్లాడింది? కేటీఆర్ మాట్లాడిండా? ఎందుకంటే మళ్ళీ ఇంకో మాట మాట్లాడి ఆ లోతులో పోయి మళ్ళీ అదొక వివాదాన్ని మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ ఇంకోటి కామెంట్ చేయడం కూడా ఇప్పుడు సందర్భం కాదు. కానీ ఎంత చౌకబారుగా, ఎంత ఫ్యామిలీస్ని రోడ్డు మీద గుంజేటట్టుగా చిల్లరగా మంత్రులు మాట్లాడినో తెలంగాణ సమాజం అందరూ కూడా ఉండి లాస్ట్కు ఆమెని క్షమాపణ చెప్పుకొని దాన్ని ముగింపు పలికారు. అది సో ఫైనల్గా చెప్పండి సార్, Formula 1కి సంబంధించిన అంశంలో రానున్న రోజుల్లో మరి కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ నేతలుగా మీరు ఏం చేయబోతున్నారు? అసలు ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? త్రూ మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అన్నిటికంటే ముందు అయితే నేను ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, కేసులకు జైళ్లకు టీఆర్ఎస్ కానీ మేము కానీ ఎవరు భయపడేదేం లేదు. ఉద్యమాలు వీటన్నిటిని చూసినాం, ఫేస్ చేసే వచ్చినాం, అన్నిటిని తట్టుకొని నిలబడ్డ నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళం, అక్కడి నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం. రేపు కేటీఆర్ని ఇంకెవరిని జైల్లో పెట్టినా ఇంకేం చేసినా కూడా లీగల్గా చేస్తూనే ప్రజాక్షేత్రంలో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చింది? ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల ముందు దోషిగా నిలబెట్టినందుకు కుట్రపూరితంగా ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఇది చేస్తున్నది. కేసులు ఇవన్నీ పరిస్థితి. కేటీఆర్ గారు పోయి జైల్లో ఉన్నారే అనుకుందాం, మీరు చెప్పినట్టుగా, వాళ్ళు అనుకున్నట్టుగా. టీఆర్ఎస్ క్యాడర్ మేము రెట్టింపు ఉత్సాహంతో ఆ లక్ష్యం కోసం కాంగ్రెస్ని, ప్రజల ముందు దోషిగా ఉన్నటువంటి కాంగ్రెస్ని ప్రజల్లో బట్టలు ఊడదీసి నిలబెడతాం. ప్రజలు తిరగబడి వాళ్ళని తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు తీసుకొస్తాం. వదిలిపెట్టేదేం, నీరసపడేదేం లేదు, నిరాశపడేదేం లేదు. ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, ఉద్యమ సమరోత్సాహంతో ఇంకిత శక్తివంతంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.